హలో అందరికీ, ఎలా ఉన్నారండి అందరూ? మన బిజీ షెడ్యూల్లో త్వరగా అయిపోయే వంట ఏదంటే ఏం చెప్తారండి? టమాటో పప్పు. సో ఈ టమాటో పప్పుని చాలా సులువుగా త్వరగా చేసేసుకోవచ్చండి. ఒక కప్పు కందిపప్పు తీసుకోండి, కడిగి కుక్కర్లో వేసుకోండి. ఒక 3 టమాటాలు, ఒక ఉల్లిపాయ, ఒక 3 రెమ్మల చింతపండు, దాంట్లోనే పసుపు, కారం, ధనియాల పొడి వేసి దాంట్లో తగినంత వాటర్ వేసి ఒక 4 విజిల్ వచ్చే వరకు కుక్కర్ పెట్టేసుకోండి. ఇందాక కుక్కర్లో సాల్ట్ వేయలేదు పప్పులో, ఎందుకంటే పప్పులో సాల్ట్ వేస్తే ఉడకదంటారు. సో పప్పు ఉడికిన తర్వాత మనం సాల్ట్ వేసుకుని దాన్ని మెదుపుకోవాలి. పప్పుని బాగా మెదిపిన తర్వాత ఇప్పుడు మనం ఒక బాండి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. దాంట్లోనే ఆవాలు, జీలకర్ర, ఒక 2 పచ్చిమిర్చి, ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర, ఇంకా కరివేపాకు వేసేసి కొంచెం పసుపు వేసేసి ఈ పోపుని పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. దాని తర్వాత సర్వింగ్ బౌల్లోకి చెక్ చేసేసుకుంటే మనకు వేడిగా ఈ చలికాలంలో పప్పు, అన్నం, నెయ్యి వేసుకొని తింటే ఎంత యమ్మీగా ఉంటుంది. ఇంకోటి రాత్రిపూట భోజనం తక్కువ చేసేసి చపాతీలు కానీ పులకాలు కానీ ఈ చలికాలంలో తింటేనే మంచిది. కడుపు నిండగా కాకుండా లైట్గానే ఉండేటట్టు చూసుకోండి. ఈ చలికాలంలో నా చర్మం పొడిపారినట్టు ఉంటుంది. సో స్నానం చేసే నీళ్ళల్లో కాసింత కొబ్బరి నూనె కానీ ఆలివ్ ఆయిల్ కానీ వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తే పొడిపారినట్టు అనిపించదు మన శరీరం. ఈ చలికాలంలో వెల్లుల్లి తినడం వల్ల కూడా ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది, మనకు వేడినిస్తుంది వెల్లుల్లి. ఓకే అండి, మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.